Yes. Hello, hi. Welcome to EduHunt IIT and NEET Foundation program. మనం లాస్ట్ క్లాస్లో వేపర్ ప్రెజర్ గురించి నేర్చుకున్నాం. వేపర్ ప్రెజర్ గురించి తెలుసుకున్నాం. ఎట్లా ఒక లిక్విడ్కి వేపర్ ప్రెజర్ అనేది ఆ టెంపరేచర్కి ఆ లిక్విడ్కి కాన్స్టెంట్ అని మారదని. ఓకేనా? ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియోకి రండి. ఎందుకంటే ఈరోజు ఈ క్లాస్లో ఒక ప్యూర్ లిక్విడ్లో సొల్యూట్ కలిపినప్పుడు వేపర్ ప్రెజర్ ఏమవుతుందో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? ముందుగా ఒక సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాను. ఇది ఒక ప్యూర్ సాల్వెంట్. ఏమనుకుందాం? ప్యూర్ సాల్వెంట్ ఏ అనుకుందాం, లిక్విడ్ ఏ. అప్పుడు అది వేపరైజ్ అవుతుంది కదా. ఫార్వర్డ్లో ఎవాపరేషన్, బ్యాక్వర్డ్లో కండెన్సేషన్ అంటూ ఇక్కడ ఏ అనే వేపర్ వస్తుంది. అవునా? దానివల్ల టెంపరేచర్ అనేది ఏదో ఫిక్స్ చేద్దాం. టీ కెల్విన్ అనే టెంపరేచర్ ఫిక్స్ చేద్దాం. సో టీ కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఇప్పుడు వేపర్ ప్రెజర్కి పేరేం పెడుతున్నాం? PA0. వేపర్ ప్రెజర్ పేరేం పెడుతున్నాం? PA0. అంతకుముందు చెప్పిన 2 వీడియోస్లో మీకు నేను బలంగా నేర్పించాను. అదేంటంటే టెంపరేచర్ మారనంత వరకు వేపర్ ప్రెజర్ అంటే PA0 వాల్యూ మారదు. టెంపరేచర్ మారనంత వరకు PA0 వాల్యూ మారదు. ఆ టెంపరేచర్కి ఆ లిక్విడ్కి ఇది కాన్స్టెంట్. ఇది చాలాసార్లు చెప్పేశాను మీకు నేను. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ వాలటైల్ సాల్వెంట్లో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయబోతున్నాను. యాడ్ నాన్ వాలటైల్ సొల్యూట్. ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేయబోతున్నాను. సాల్వెంట్లో సొల్యూట్ కలిపితే ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. కానీ గమనించండి, ఇది వేపరైజ్ అవుతుంది కదా, అంటే ఇది వాలటైల్ సాల్వెంట్. ఇంతకుముందు చెప్పాను. వాలటాలిటీ అంటే ఏంటి? ఒక లిక్విడ్కి వాలటాలిటీ ఎలా చెప్తాం? ఆ లిక్విడ్కి గ్యాసియస్ స్టేట్లోకి వచ్చే టెండెన్సీ ఎంత బలంగా ఉందో దాన్ని బట్టే దాన్ని వాలటాలిటీ చెప్తాం. ఒక లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్కి గ్యాసియస్ స్టేట్లోకి రావడం చాలా ఇష్టం అనుకోండి, మోర్ వాలటైల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ పెట్రోల్. ఓకేనా? రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక బాటిల్లో వాటర్ ఉంది, మూత ఓపెన్ చేసి వదిలేయండి. అదే రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక బాటిల్లో పెట్రోల్ ఉంది, మూత ఓపెన్ చేసి వదిలేయండి. కొంతసేపటి తర్వాత ఏ లిక్విడ్ ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది? పెట్రోల్ కదా, ఆవిరైపోతుంది. అంటే వాటర్ కన్నా పెట్రోల్ మోర్ వాలటైల్. ఓకే, ఇది కంపారిటివ్గా ఒక లిక్విడ్ మోర్ వాలటైల్, మరొకటి లెస్ వాలటైల్. నేను ఇక్కడ రాసింది ఏంటి? అసలు నాన్ వాలటైల్, అంటే అసలు వేపర్ స్టేట్లోకి రాదు. అలాంటి సొల్యూట్ కలపాలి. ఎగ్జాంపుల్, వాటర్లో గ్లూకోజ్ కలుపుతాను, లేదా వాటర్లో NaCl సాల్ట్ కలుపుతాను. వేడి చేసినప్పుడు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, కానీ సాల్ట్ అందులో ఉండిపోతుంది. ఇలా చేసినప్పుడు కానీ ఇక్కడ మనం స్టడీ చేస్తుంది ఏంటి? ఒక వాలటైల్ సాల్వెంట్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపినప్పుడు ఈ వేపర్ ప్రెజర్ ఏమవుతుంది అని. ఓకేనా? మనమే అర్థం చేసుకుందాం. అసలు ఇక్కడ వేపర్ ప్రెజర్ రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్. అవునా? అసలు గ్యాస్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి? లిక్విడ్లో ఉన్నాయి. ఎలా? ఫర్ సపోజ్ ఈ సర్ఫేస్ మీద అన్ని వాలటైల్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ వేపర్ స్టేట్లోకి రావడానికి ఇష్టపడేవే ఉన్నాయి. ఫర్ సపోజ్ ఊరికే డమ్మీ వాల్యూ 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఊరికే డమ్మీ వాల్యూ అర్థం చేసుకోవడానికి సర్ఫేస్ మీద 10 లక్షలు ఉన్నాయి అనుకోండి. సో ఆ టెంపరేచర్ బట్టి ఈ 10 లక్షల్లోంచి ఒక 6 లక్షలు బయటకు వచ్చాయి అనుకోండి. ఈ 6 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ కలిసి చూపించిన ప్రెజరే PA0. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నాను? నాన్ వాలటైల్ సొల్యూట్ కలుపుతున్నాను. కలిపితే ఏమవుతుంది? ఇప్పుడు సొల్యూషన్ అవుతుంది. నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపితే సొల్యూషన్ అవుతుంది. అవునా? ఇప్పుడు మొత్తం అంతా అప్పుడు సొల్యూట్ పార్టికల్స్ డిస్పర్స్ అవుతాయి కదా. సాల్వెంట్లో సొల్యూట్ పార్టికల్స్ డిస్పర్స్ అవుతాయి కదా. డిస్పర్స్ అవుతూ సర్ఫేస్ మీద కూడా వచ్చేస్తాయి కదా మధ్యలో. ఇందాకంటే సర్ఫేస్ మీద ఉన్నవన్నీ మొత్తం 10 లక్షలు అన్నాను, అన్నీ కూడా వాలటైలే. ఇప్పుడు అలా కాదే, సర్ఫేస్ మీద కొన్ని వాలటైల్, కొన్ని నాన్ వాలటైల్. సో సర్ఫేస్ మీద తక్కువ ఉన్నాయి. అప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉన్న ఎల్లో కలర్ పార్టికల్స్ నాన్ వాలటైల్, అవి పార్టిసిపేట్ చేయవు కదా. అప్పుడు వేపర్ స్టేట్లోకి ఇందాక వచ్చినట్టు 6 lakhs రావు కదా, కొంచెం తక్కువ వస్తాయి. దాన్ని బట్టి వేపర్ ప్రెజర్ కూడా
కేవలం ఇదిగో వైట్ కలర్లో ఉన్నది ఎవరు, వాలటైల్, అవి మట్టుకే వస్తాయి. సో అప్పుడు వేపర్ ప్రెజర్ కూడా ప్యూర్గా ఉన్నప్పుడు వేపర్ ప్రెజర్ కన్నా ఇప్పుడు వేపర్ ప్రెజర్ తక్కువ వస్తుంది. ఇప్పుడు వేపర్ ప్రెజర్కి మనం పేరేం పెడదాం, పిఎస్ అని పెడదాం. సార్ ఏంటి సార్ పిఎస్ అంటే, వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్. ఎందుకంటే సాల్వెంట్లో సొల్యూట్ కలిపాక ఇది సొల్యూషన్ అయిపోయింది కదా. ఎస్, ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, వాలటైల్ సాల్వెంట్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపినప్పుడు వేపర్ ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అలా అవ్వడాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. దాన్ని ఏమంటారు, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. వేపర్ ప్రెజర్ అంటారు. సార్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, వేపర్ ప్రెజర్ ఎంత తగ్గిందో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇనీషియల్గా ఎంత ఉంది మైనస్ ఇప్పుడు ఎంత ఉంది. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఇనీషియల్గా ఎంత ఉంది, PA0 మైనస్ ఇప్పుడు ఎంత ఉంది, PS. చాలా సింపుల్ కదా, అవునా? ఎస్. సో మొత్తం మీద PA0 వేపర్ ప్రెజర్కి ఇంత లోవరింగ్ వస్తే ఎవ్రీ 1 యూనిట్కి ఎంత అన్నాం అనుకోండి, అప్పుడు PA0 మైనస్ PS అపాన్ PA0 చేయాలి. అంటే లిటరల్లీ ఏంటంటే, ఇవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. PA0 వేపర్ ప్రెజర్కి వచ్చిన లోవరింగ్ ఎంత, PA0 మైనస్ PS. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వేపర్ ప్రెజర్ ఒక 700 ATM, అదే 700 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అనుకోండి. ప్రెజర్ని మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీలో కొలుస్తున్నాం. 700 mmకి ఇంత లోవరింగ్ అయితే 1 mmకి ఎంత, అప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో దీన్ని రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటారు. ఓకేనా? ప్లేస్ లేదు, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని ఇలా రాశాను. సో దీన్ని సింపుల్గా RLVP అంటారు. ఓకేనా? RLVP. సో PA0 మైనస్ PS ఏమో LVP, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఓకేనా? దీన్ని ఇలా అందామా, LVP, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. PA0 మైనస్ PS అపాన్ PA0ని రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అని అంటారు. ఓకేనా? కాపీ చేయండి. ఇంతవరకు కాన్సెప్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లోకి రౌల్ట్ అనే సైంటిస్ట్ ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయ్యి తనకు అర్థమైన అబ్జర్వేషన్ని మనకి చెప్తున్నాడు. ఏంటో చూద్దాం. ముందు ఆయన చెప్పిన దాన్ని రాసేద్దాం. ఏంటి లా పేరు, రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా. ఓకేనా? ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఏ dilute solution containing non-volatile solute is equal to the mole fraction of solute. Mole fraction of solute. ఓకేనా? ఎస్. ఇంకా బాగా అఫీషియల్గా ఉండాలంటే మీరు బిగినింగ్లో ఎట్ ఏ గివెన్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని మొదలు పెట్టచ్చు, తప్పలేదు. ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ఏం చెప్తున్నాడు, ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ దగ్గర ఒక వాలటైల్ సాల్వెంట్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపారంట, ఇందాక నేను చేసినట్టు. అప్పుడు ఏమవుద్ది, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఉంటుంది, అంటే వేపర్ ప్రెజర్ తగ్గుతుంది. కానీ ఆ RLVP అనేది, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అనేది, ఓకేనా, దేనికి సమానంగా ఉంటుందంటే ఆ సొల్యూషన్లోని సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూషన్ అని రాశాను, తప్పునా, ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా? ఎస్. సో RLVP అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్కి ఈక్వల్గా ఉంటుందంట. కానీ కండిషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. డైల్యూట్ సొల్యూషన్ పక్కాగా, అండ్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్, ఈ రెండు ఉండాల్సిందే. సో వాలటైల్ సాల్వెంట్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కలపాలి, కానీ తక్కువ కలపాలి, దానివల్ల సొల్యూషన్ డైల్యూట్ ఉండాలి. అప్పుడు వేపర్ ప్రెజర్ తగ్గుతుంది.
ఎంత తగ్గుతుంది? ఎల్విపి. దాన్ని మనం ఎలా ఆర్ఎల్విపిగా డిటర్మైన్ చేస్తున్నాం. సో ఆర్ఎల్విపి అనేది దేనికి సమానం? సొల్యూషన్లోని సొల్యూట్ మోల్ ఫ్రాక్షన్కి సమానం అని చెప్తున్నారు. ముందు మోల్ ఫ్రాక్షన్ అంటే గుర్తు చేసుకోండి. మోల్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏ అనేది సాల్వెంట్, ఓకేనా, మరి బి అనేది సొల్యూట్ అయితే మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే NA ప్లస్ NB. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే NA ప్లస్ NB అనమాట. ఇప్పుడు లా అప్లై చేసేద్దాం. ఈయనేం చెప్పారు? డైల్యూట్ సొల్యూషన్కి అయితే ఈయనేం చెప్పారు? PA0 మైనస్ PS అపాన్ PA0 ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అన్నారు ఆయన. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే NB అపాన్ NA ప్లస్ NB. హ్యాపీ, చక్కగా ఆయన చెప్పింది రాసేసాం. ఏంటి? ద RLVP ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. RLVP డైల్యూట్ అని తీసుకోవాల్సిందే. ఎస్, కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. డైల్యూట్ అంటే అర్థం ఏంటి? సొల్యూషన్లో సొల్యూట్ చాలా తక్కువ ఉందని, సాల్వెంట్ చాలా ఎక్కువ. ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకుంటే 1 లీటర్ వాటర్లో 0.02 మోల్ సొల్యూట్ కలిపాను అనుకో, అంటే సొల్యూట్ 0.02 మోల్ ఉంది, సాల్వెంట్ ఆల్మోస్ట్ 1 లీటర్ ఉంది. 1 లీటర్ వాటర్ అనుకో, 1 లీటర్ వాటర్ అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ అంటే 55.5 మోల్స్. అంటే సాల్వెంట్ 55.5 మోల్స్ ఉంటే సొల్యూట్ 0.02 మోల్స్. అప్పుడు డినామినేటర్లో సాల్వెంట్తో పోల్చితే సొల్యూట్ చాలా తక్కువ. అప్పుడు ఇది నెగ్లెక్ట్ చేసేయచ్చు కదా. సో సాల్వెంట్తో పోల్చితే సొల్యూట్ నెగ్లెక్ట్ చేసేయచ్చు కదా. సో నెగ్లెక్ట్ చేసి ఈ రెండే రాయబోతున్నాను. నెక్స్ట్ పేజ్లో కాపీ చేసుకోండి. అప్పుడు PA0 మైనస్ PS అపాన్ PA0 ఈజ్ ఈక్వల్ టు NB అపాన్ NA. కానీ నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అపాన్ గ్రామ్ డివైడెడ్ బై అది ఇంటూ అయిపోయింది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అపాన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఇట్లా, ఓకేనా. బట్ దిస్ ఫార్ములా వర్క్స్ for dilute solution only. ఓకేనా? ఈ ఫార్ములా డైల్యూట్ సొల్యూషన్గా మాత్రమే పనిచేస్తుంది. ఎందుకని? మనం ఇక్కడ డినామినేటర్లో ఇందాక చేసాం కదా, ఇక్కడ డినామినేటర్లో సొల్యూట్ మోల్స్ నెగ్లెక్ట్ చేసాం. ఎందుకు చేసాం? డినామినేటర్లో సొల్యూట్ మోల్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేసాం? డైల్యూట్ అంటే సాల్వెంట్ మోల్స్ అనేవి వెరీ మచ్ గ్రేటర్ దాన్ సొల్యూట్ మోల్స్. కాబట్టి డినామినేటర్లో సాల్వెంట్ మోల్స్తో పోలిస్తే సొల్యూట్ మోల్స్ చాలా తక్కువ, నెగ్లెక్ట్ చేశాను. సో ఖచ్చితంగా అలాంటప్పుడు ఇప్పుడు మనం రాసుకుని ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వాలంటే ఖచ్చితంగా డైల్యూట్ సొల్యూషన్ అవ్వాలి. ఒకవేళ డైల్యూట్ సొల్యూషన్ కాదనుకోండి, అప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అప్పుడు PA0 మైనస్ PS అపాన్ PA0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అపాన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఓకేనా, పాన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అపాన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అంతే. దిస్ ఫార్ములా వర్క్స్ ఫర్ బోత్ ఏంటి? కన్సన్ట్రేటెడ్ అండ్ డైల్యూట్, ఓకేనా, తప్పలేదు. డైల్యూట్ అని పక్కాగా క్వశ్చన్లో తెలిసిపోతుందనుకో ఇది వాడచ్చు. కన్సన్ట్రేటెడ్ అని తెలిసిందనుకోండి, లేదా కన్సన్ట్రేటెడో డైల్యూటో తెలియట్లేదు అనుకోండి, ఇది వాడచ్చు. కానీ ప్రాబ్లం ఏం చెప్పనా, ఈ ఫార్ములా కన్నా ఈ ఫార్ములా కొంచెం ఈజీ. ఇక్కడ ఏదో వెయిట్లు మాలిక్యులర్ వెయిట్లు మనం క్యాన్సిల్ చేసేయచ్చు ఈజీగా. ఇక్కడ కొంచెం మళ్ళీ LCM తీసుకుని చేయాల్సి ఉంటుంది, అవునా. అప్పుడు నేనేం చేస్తాను, అసలు డినామినేటర్లో సొల్యూట్ పార్ట్ నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఫార్ములాని కూడా ఈ ఫార్ములా లాగా మార్చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొన్ని కాపీ చేసుకున్నాను.